ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గురువుని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాక అస్సలు మొహమాటాలు ఉండకూడదు, పూర్తిగా ఫాలో అయిపోవాలంతే. తాజాగా బుచ్చిబాబు కూడా ఇదే చేస్తున్నారు. సుకుమార్ని అచ్చుగుద్దినట్లు ఫాలో అయిపోతున్నారు ఈయన. ఫ్రేమ్ టు ఫ్రేమ్ గురువుని గుర్తు చేస్తున్నారు. మరి పెద్ది కోసం బుచ్చిబాబు ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటో చూద్దామా? ఉప్పెన సినిమా చూసినప్పుడు ఈ సినిమా చేసింది సుకుమార్ శిష్యుడా? ఆయన మార్క్ ఏం కనిపించలేదే అనుకున్నారు అంతా. కానీ గురువు దగ్గర నేర్చుకున్నదంతా పెద్దిలో చూపిస్తున్నారు బుచ్చిబాబు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ తన గురువును గుర్తు చేస్తున్నారు. సినిమాను చెక్కడంలోనూ సుక్కునే గుర్తు చేస్తున్నారు శిష్యుడు. 2 ఏళ్లుగా పెద్దిని చెక్కుతూనే ఉన్నారీన. తన సినిమా క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు సుకుమార్. లేట్ అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలంటారు. బుచ్చిబాబు కూడా ఇదే చేస్తున్నారు. పెద్దిని ముందు మార్చి 27న విడుదల చేస్తామన్నారు. కానీ షూట్ లేట్ అవ్వటంతో జూన్కు వాయిదా వేశారు. ప్రస్తుతం రెయిన్బవళ్లు దానిపైన వర్క్ చేస్తున్నారు బుచ్చిబాబు. కాన్సెప్ట్ కూడా గురువు సుకుమార్ మధురే విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు బుచ్చిబాబు. గతంలో చరణ్తో లెక్కల మాస్టర్ రంగస్థలం తీస్తే ఇప్పుడు బుచ్చిబాబు పెద్ది చేస్తున్నారు. రెండింట్లోనూ చరణ్ నటనకి స్కోప్ ఉన్న పాత్ర చేశారు. పైగా పెర్ఫార్మెన్స్లో సిట్టిబాబునే మించిపోతుందని మాటిచ్చారు కూడా. మరి రిజల్ట్లోనూ రంగస్థలం రేంజ్ హిట్ చరణ్కు బుచ్చిబాబు ఇస్తారేమో చూడాలి.